తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంలో డిప్యూటీ సీఎం భట్టి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరమే 1,27,000 కోట్ల అప్పు చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అయితే అసెంబ్లీలో రాష్ట్ర రుణాలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులపై హరీష్ ప్రసంగించారు. ఒక ఏడాదిలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేస్తే ఈ టర్మ్ పూర్తయ్యే వరకు 7 లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం ఉందన్నారు. అయితే హరీష్ రావు చెప్పేవన్నీ అసత్యాలే అంటూ ఇటు సభను అటు ప్రజల్ని ప్రతిపక్ష నేత తప్పుదో పట్టిస్తున్నారని భట్టి కౌంటర్ వేశారు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు, టోటల్గా 63,795 కోట్లు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు. మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము. ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది, కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు తిన్నారు, తగలేశారంటే ఏడా అధ్యక్ష?